Ji. Please come on to the stage, ma'am. I request Sunata madam, please honor, please madam. I request Nagarashmi madam, Professor in SVU, Tirupati, please come on to the dais, ma'am. I request Keshwari sir to honor Prasad sir. దిశా నిర్దేశకులు మహామహులు ఆసీనులైనటువంటి ఈ దయాస్ గంగా తరంగ రంగ దబంగ తుంగబోలే కళాశాల యశస్సును దశ దిశలా వ్యాపింపచేసేటువంటి ఆలమీ మరియు ఇతరులు ఉన్నటువంటి ఆ తరంలో ఉన్నటువంటి అందరూ ఈ రెండు తరాల మధ్య అంతరాన్ని నింపడానికి ఇక్కడ కళాశాలలో పనిచేస్తూ ఉన్నటువంటి అధ్యాపక బృందం, పుర ప్రముఖులు, మీడియా, ప్రింట్ అండ్ మీడియా మిత్రులు, ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ దిస్ కాలేజ్, స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ నైబరింగ్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. మరి ఈరోజు చెప్పేసి బీసీ గారిని ఇతరులను కోరుతున్నాను. మేడం కొంచెం ముందుకెళ్ళండి. या शुभ्रवस्त्रांबिका या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रकृति Thank you, Kalmani. Opening remarks by President, our Principal, Dr. V. Salim Pasha. Dr. K. Krishnareddy garu, Professor K. Krishnareddy garu, former JD of College Education, RJDs, principals who work in this college, lecturers who work in this college,
staff members of this college, all the alumni, teaching and non-teaching staff of this college. Good morning to all of you. Good morning to all of you. Good morning to all of you. 2023 November 11వ తేదీన ఆలమ్ని మీట్ జరిగింది ఈ కాలేజీలో. ఆలమ్ని మీట్ అప్పుడు దాదాపుగా 450 మంది విద్యార్థులు వచ్చినారు. 450, మోర్ దాన్ 450 స్టూడెంట్స్. అందరూ కోరుకున్నది ఏమంటే, సార్ మేము చదువుతున్నప్పటి లెక్చరర్లు పిలిచలేదా, మేము చదువుతున్నప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని పిలిచలేదా అని చెప్పారు. మీ కోరిక మేరకు ఇక్కడ మీరు చదువుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ను, లెక్చరర్స్ను సాధారణంగా ఆహ్వానించినాము. కానీ కొంతమంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ వచ్చి ఉన్నారు. అప్పుడు 450 మంది కింద కూర్చున్నారు ప్లేసెస్ లేక. ఇప్పుడు కొంచెం తగ్గినారు. దానికి కారణము చాలా దూర ప్లేసెస్ నుంచి రావాలని చెప్పేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టిల్ ఈవినింగ్ దే విల్ కమ్ అండ్ జాయిన్ విత్ ఆల్ ఆఫ్ us. మరి స్వర్ణోత్సవ వేడుకలు ఈ కళాశాలకు జరుగుతున్నాయి. 1973లో ఈ కాలేజీ ప్రారంభమైంది నవంబర్ నెలలో. 2023 నవంబర్కి 50 years అయిపోతుంది. ఏ రోజు జరుపుకుందామని చెప్పేసి పోస్ట్పోన్ అవుతూ ఈ రోజు అందరి చేత నిర్ణయించబడింది. అందరూ ఆలమ్నికి 3 వర్చువల్ మీటింగ్స్ అరేంజ్ చేసినాం, 3 ఆన్లైన్ మీటింగ్స్ అరేంజ్ చేసినాం. అందులో భాగంగా అందరూ ఈ రోజు డిసైడ్ చేసినారు సెకండ్ సాటర్డే అందరికీ బాగుంటుంది అని. మరి ఇటువంటి మహత్తరమైనటువంటి ఇన్స్టిట్యూట్లో నేను ప్రిన్సిపాల్గా ఉన్నందుకు, ఇప్పుడు ఈ స్వర్ణోత్సవ వేడుకలు నేను ప్రిన్సిపాల్గా ఉండి జరుగుతున్నందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను. మరి ఇంతమంది గొప్పవాళ్ళ మధ్య దేవుడు నాకు కూర్చునే అవకాశాన్ని కల్పించినాడు. వీళ్ళందరికీ తరచు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గురువు బరువు కాదు, గురువు లఘువు కాదు అని ఒక కవిత రాశారు. గురువు ఎప్పటికీ గురువే. గురువు స్థానము ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎటువంటి యాప్స్ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ChatGPT వచ్చినా, ఎటువంటి యాప్స్ ఏ స్థానాన్ని ఏ ఇంటర్నెట్ కానీ, ఏ అమెజాన్ కానీ, ఏ గూగుల్ కానీ ఏది కానీ రీప్లేస్ చేయలేదు. అటువంటి గొప్ప స్థానం గురువుది. మరి గురువులు శిష్యులకు పాఠాలు నేర్పిస్తే, శిష్యులు గురువులకు గుణపాఠాలు నేర్పిస్తారు. Because we are also learning so many things from our students. Though we are teachers, we are learning so many things from the students. మీరు తక్కువ కాదు. అందుకే ఒక ఉద్యోగి చివరిగా అతను అత్యున్నత స్థానానికి వెళ్ళగలడు ఆ ఉద్యోగ వ్యవస్థలో. కానీ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంది. మీరు ఏ విధంగా కష్టపడి ఏదైనా ఒక ఫీల్డ్ ఎన్నుకొని పైకి వెళితే దేవుడు మీకు గురువుల యొక్క ఆశీర్వాదాలతో దేవుడు మీకు ఉన్నత శిఖరాలను చేరుస్తారు. రేపు మీరే ప్రొఫెసర్లు, మీరే రాజకీయ నాయకులు, మీరే IPS ఆఫీసర్లు, మీరే కలెక్టర్లు, మీరే భావి భారత సైనికులు, మీరే సామాజిక మూలకాలు, మీరే ప్రపంచాన్ని మోసేటువంటి సామాజిక మూలకాలు. అందుకే విద్యార్థులను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మరి కోటిరెడ్డి కళాశాల SKR గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అటానమస్ కడప ఇది మామూలు కళాశాల కాదు. వేల కొలది, లక్షల కొలది విద్యా కుసుమాలను పూజించినటువంటి మహా విద్యా కర్మాగారం ఈ కళాశాల. ఈ కళాశాల గురించి నేను కవిత రాశాను, కానీ తర్వాత చదువుతున్నాను. ప్రస్తుతం
మీరందరూ alumni అండ్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి క్షణము విలువైనదే, ప్రతి సెకండ్ విలువైనదే. ఎందుకంటే మహామహులు ఉన్నటువంటి ఈ డయాస్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే మన జీవితం ధన్యమైనట్టుగా లెక్క. దయచేసి మీరందరూ కామ్గా ఉండాలా, గమనించాలా, వీరి నుంచి నేర్చుకోవాలా. ఎందుకంటే వీరు దిశానిర్దేశకులు వీరు. కళాశాల యొక్క 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు గోల్డెన్ జూబిలీకి విచ్చేసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆలంని చాలా మంది పెద్ద మనసు చేసుకొని చాలా డబ్బులు డొనేట్ చేశారు. డోనర్ చాలా మంది ఉన్నారు. ఎంతైనా ఉండని దాతృత్వ గుణం, దాన గుణం చాలా గొప్పది. ఈ కాలేజీ యొక్క కొన్ని అనేక కన్స్టెంట్స్ అన్నిటిని పోగొట్టడానికి మీ యొక్క సహాయ సహకారం ఎప్పటికీ అవసరము. మీ యొక్క సలహాలు కావాలా. ఎవరైతే ఈ కాలేజ్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం డొనేట్ చేసినారో ఆలమీ కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, ఫిలాంథ్రఫిస్టులు కావచ్చు, మా కళాశాల యొక్క ప్రిన్సిపాల్స్ కావచ్చు, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి తదుపరి కార్యక్రమం కొనసాగించడంలో భాగంగా మరి గౌరవనీయులు ప్రొఫెసర్ కె కృష్ణారెడ్డి సార్ని వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏరియా యూనివర్సిటీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వర్ణోత్సవ వేడుకల సభకి నా నమస్కారం. ఈ సభకు ఇచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఇచ్చిన వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, మరి మన కళాశాల ప్రాచార్యులు సలీం బాషా గారి మైక్లో వస్తలే సార్, మరియు మైక్లో వచ్చేసాను సార్. ఆర్జేడీ రిటైర్డ్ మేడమ్స్కి, నా తోటి అధ్యాపకులకి, వేదిక నా మిత్రులకి, పుర ప్రముఖులకి, చిన్నారులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ఇవాళ ఈ పండగ వాతావరణంలో మనం అందరం ఇచ్చిన ఉండడం చాలా మొమెంటస్ యాక్టివిటీ. నిజంగా ఈ 50వ సంవత్సరపు వేడుకల్లో ఎందరో ఈ కళాశాల నుంచి ప్రపంచ నలుమూలల కీర్తిని వెతలేము చాలా ఉంది. మరి అలాంటి కళాశాలలో మనమందరం ఇవాళ మీరు మీ పాత రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడున్న బిజీ లైఫ్లో నుంచి మనం ఎలా బయటపడతామో ఈ ఒక్కరోజు నిజంగా మీరు అందరూ కూడా ఆనందపడవచ్చు. నాకు సమయాభావం, సో ఇప్పుడు 12:20 12:30 నా ఉపన్యాసాన్ని ముగిస్తారు. సో రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ overwhelmed to be here to give some suggestions and also some of the things which are going across the local area. So first is the coming to the kids who are behind us. So they are the torch bearers of the country. The kids who joined here, they are all very good. సో కాబట్టి కొద్ది శబ్దం అనగాలని తెలుగులో చెప్తారు. ఈ కళాశాల దగ్గరనే కేటీవీ వాళ్ళు ఒక ఇది పెట్టారు, ఒక డిబేట్ పెట్టారు. కేటీవీ వాళ్ళు వీడియో పెట్టారు. మనకు ఫార్మర్ గవర్నర్, ప్రెసిడెంట్, ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ పెట్టుకొని వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు. సో ద్రౌపది ముర్ము గారిని చూపిస్తే మన పిల్లలు నవ్వేసి నవ్వి ఈ వీడియో అన్నారు. సరే అదేవిధంగా ఆయన విశ్వభూషణ్ హరిచంద్రన్ బట్టి కూడా ఆయన కూడా చూసి నవ్వుకున్నారు. తర్వాత వెంటనే ఈవెంట్ చూపించారు. చూపిస్తే వెంటనే తమన్నా ఆ వెంటనే
So their strength is say about 1000 plus. So the statistically valuable samples they have collected, but all the samples, almost all the samples are failed to recognize the persons who serve for the nation. ఈ రోజున మీరు నమ్మచ్చు, నేను గురించి చేసుకొని చెప్తా, గాంధీ భవన్ చూపిస్తే చూడండి. Why it was happened? This is because of excessive doping, excessive addiction, and also we are more prone to the visuals. So that made the kids to be in that state of affairs. If a kid is unable to recognize the famous personality, how they are going to see the skills? We know very well, the hard skills and the soft skills are completely different. The hard skills are the getting the certifications, marks. So they are getting 90, 95, 100 plus, everything A plus. Everybody is getting. When it comes to the soft skills, among the top soft skills, there are 8 soft skills are there. I don't have time. In that, the best soft skill is the communication soft skill. In that, there are 3 V's are there. The first V is the verbal. Verbal. We don't know. In Telugu, we may have 1000. If you come to the English, we may have 500. So 500 words. How you can able to communicate? You need to have you must improve the verbal. If you improve the verbal, you need to have the vocal. The vocal is very, very important. When you are in any meeting or any place where you have to have the high pitch, low pitch, and how to speak. For any job, for any purpose, for your manners in the family, anywhere you need to have the vocal. The other one is the visualization. The visuals are very, very important. So this is lack. ओम ऐं ह्रीं श्रीं श्री महालक्ष्मी ఉండా श्रीमान गॉड को विसर्जन करने के लिए आपकी अनुमति चाहती हूँ श्रीमान। जय श्रीमान। सभी खड़ा रहेगा बाकी गॉड विसर्जन।
అదే సార్ మేడం గట్టి క్లాప్స్ క్లాప్స్ అయిందమ్మా ఓకే రైట్ రైట్ సార్ మా ముందు రా ఓకే Golden Jubilee celebrations. Thank you very much. I heartily welcome today's guest of honor, Srimati R. Madhavi Reddy Garu, MLA Kadapa and Government Whip. I heartily welcome to this Golden Jubilee celebrations, ma'am. I request Madhavi Reddy Madam Garu onto the stage. With a great respect and enthusiasm, I invite today's guest of honor, Srimati R. Madhavi Reddy Garu, MLA Kadapa and Government to be onto the stage. Ma'am, your leadership and vision are incredibly appreciated. We are proud to have you here and thank you for accepting our invitation, ma'am. Now I request Dr. P. Sachidev, madam, and all the honorable members to honor our honorable MLA, madam. Thank you so much, madam, for accepting our invitation. Your leadership and vision are incredibly appreciated, madam. We are proud to have here and thank you for accepting our invitation, madam. అధ్యాపకేతర బృందం పనిచేస్తున్నటువంటి ఈ కాలేజీ యొక్క స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసి ఉన్నటువంటి కడప నియోజకవర్గం మొదటి మహిళా శాసనసభ్యురాలు
రెడ్డివారి మాధవరెడ్డి మేడం గారికి సాదరంగా ఆహ్వానిస్తూ కళాశాల పురోగతికి ఇక్కడ వచ్చి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారిని కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు కోఆపరేటివ్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి నన్ను పిలిచిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక పేరున పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం మైక్. ఫస్ట్ ఈరోజు కొంచెం లేట్గా వచ్చినాను, వేరే ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయిపోయినాయి, దానివల్ల లేటుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ముందుగా క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. మొన్ననే 2 days బ్యాకే కాలేజ్కి వచ్చాను. కోటిరెడ్డి గారి కుటుంబ సభ్యులందరినీ కలవడం జరిగింది. ఆ రోజు కోటిరెడ్డి గారి మహోన్నతము, ఆయన యొక్క ప్రజాసేవ, అలాగనే ఆయన ఎంతటి పెద్ద ఫ్రీడమ్ ఫైటరో తెలుసుకొని చాలా ఆనందము అండ్ దెన్ నాకు ఒక నాలెడ్జ్ వచ్చినట్లయింది. నేను మీటింగ్లో చెప్పాను ఒక మాట, మదనపల్లిలో పుట్టిన కోటిరెడ్డి గారు వచ్చి కడపలో ఇక్కడ ప్రజాసేవ చేస్తూ ఈ కాలేజ్ పెట్టి ఈరోజు 50 సంవత్సరాలు పూర్తయి ఇంతమంది విద్యార్థినులకు ఒక భవిష్యత్తు ఇచ్చే విధంగా, అంటే మనకి ఏది పోగొట్టుకున్నా డబ్బులు పోగొట్టుకోవచ్చు, అన్నీ పోగొట్టుకోవచ్చు, కానీ చదువు అనేది పోగొట్టుకునే పరిస్థితి లేదు. మనం బతికున్నంత కాలం మన తోడు వెంట ఉంటుంది. అంతటి పెద్ద ఆలోచన చేసి ఈరోజు మహిళలకి వాళ్ళకు కూడా చదువు ఉండాలా, ముందుకు వెళ్ళాలా, వాళ్ళకు కూడా భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ఆ రోజు 73లో పెట్టారు. 73లో ఈ కాలేజు అని చెప్తుంటే కోటిరెడ్డి గారి కుమారులు ఆ రోజు మదనపల్లి అనకండి, ఆ రోజు కూడా కడప జిల్లాలోని ఒక భాగమే మదనపల్లి. ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఆ కాలంలో కడప డిస్ట్రిక్ట్ కింద ఉన్నాయి, ఇది హెడ్ క్వార్టర్స్ అని చెప్పారు. దాంతో నాకు ఒకటి 220 సంవత్సరాలు పూర్వం ఏర్పడింది కడప. అప్పుడు దాదాపు ఈ మదనపల్లె కానీ రాయచోటి కానీ ఈ ప్రాంతాలన్నీ కడప జిల్లాలోకి భాగంగా ఉండేటివి. ఆ రోజుల్లోనే ఇక్కడ ఒక ఎయిర్ బేస్ ఉండేది. బ్రిటిషర్స్ వచ్చేసి వాళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ల్యాండింగ్ కావాలంటే కడపలో దిగేవాళ్ళు. కాబట్టి నేను అన్నాను ఆ రోజు, నన్ను ఎలక్షన్స్లో ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చింది ఇక్కడికి వచ్చి పోటీ చేస్తుంది అని అన్నప్పుడు ఆ కంటెస్ట్లో నేను అన్నాను, ప్రజాసేవ చేయాలంటే ఎక్కడి నుంచో అని ప్రాంతము, జెండరు ఇవన్నీ ఉండవు, కులము అవన్నీ ఉండవు, మనకు మనసులో ఒక చేంజ్ తేవాలా అని చెప్పేసి ఒక దృఢ సంకల్పం అనేది ఉండాలా అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. డెఫినెట్గా కోటిరెడ్డి గారు అదే ఆలోచనతో దాదాపు 100 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన అంత పెద్ద పెద్ద చదువులు, ఇంగ్లాండ్కి వెళ్ళి బారిస్టర్ చదువు చదివి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత ఎన్నో రకాల పదవులు అనుభవించి శాసనసభలో ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసి కడపలో నివాసం ఏర్పరిచి కడపలో మహిళలకి విద్యాభ్యాసం కావాలని చెప్పి ఈ కాలేజీ ఏర్పాటు చేసి దాని అభ్యున్నతికి కృషి చేసి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ట్రస్ట్లో ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క నిధులని ఈ కాలేజ్ మీద స్పెండ్ చేసి ఈరోజు హాస్టల్స్ ఏర్పడ్డాయంటే వాళ్ళ కుటుంబానికి కూడా ఈ బాధ్యత అప్పచెప్పిపోయారు. ఇలా ఉండాలి మన జీవిత విధానము. ఇప్పుడున్న కాలంలో వాస్తవంగా నేను చూస్తూ ఉంది, మరి నేను చాలా సంవత్సరాల నుంచి అంటే ఫ్యామిలీ బంధము, ఫ్యామిలీలో ఉండుకొని, అంటే నాకు అంతకంటే ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా ఉండింది. నా విజన్ అంతవరకే, నా కొడుకు, నా భర్త, నా పిల్లలు, మా అత్త మామ, మా అమ్మ నాయన అంతే.
ఏ రోజు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కడపలో నువ్వు పోటీ చేయాల్సి వస్తుంది ఈసారి అని అన్నప్పుడు మొదట నేను చెప్పింది నో, నేను సూటబుల్ కాను, నేను కొంచెం బాగా ముక్కుసూటిగా ఉన్నట్టు చెప్తాను, నేను సూట్ కాను, ఎందుకంటే రాజకీయాల్లో చతురత అవసరము, అది నాకు లేదు, నేను సెట్ కాను అని చెప్పేసి 6 నెలలు నేను ఒప్పుకోలేదు. కానీ శ్రీనివాసరెడ్డి గారు నీకు అవకాశమే లేదు, నువ్వు రావాల్సిందే అని చెప్పేసి ఆ విధంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాక నేను ఏ రోజు అనౌన్స్ చేశారో ఆ రోజే బాబు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవడంతో మేము బాబు గారి కోసము ప్రజల్లోకి వెళ్తూ ప్రతి ఒక్క సందు వీధి తిరుగుతూ సపోర్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అక్రమం అంటూ ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి ప్రజలతో కలవడం జరిగింది. నేను వాస్తవంగా ఆ రోజు నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు. ఈ కడపలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తిరగండి, నాకు ఒక రీసెర్చ్ చేసే అవకాశం నాకు ఇచ్చినాడు. ఆ రోజు అరెస్ట్ కాకపోతే బాబు గారు నేను ఇంకొక 4 నెలల తర్వాత తిరిగేదాన్నేమో. నాకు ఇంత ఎక్కువ ఈ కడప పరిస్థితుల గురించి అవగాహన వచ్చే అవకాశం ఉండకపోయేదేమో. ఆ రోజు బాబు గారు అరెస్ట్ అవ్వడము, మేము ప్రజల్లోకి వెళ్ళడము, ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క సందులో సమస్యలు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇళ్లలో కూర్చొని కూడా కొంతమంది ఇళ్లలో పిలిచి నీకు ఏదో చెప్పాలి రామ్మా అని చెప్పి నన్ను ఒక్కదాన్ని ఇంట్లోకి పిలిచిపోయి ముస్లిం కమ్యూనిటీలో ఇంట్లోకి మొగోళ్ళని రానియ్యరు. నేను మహిళలు అవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీగా నన్ను తీసుకొని పోయేసి నాకు వాళ్ళ సమస్యలు చెప్పి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగనే ఈ యొక్క వీధుల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, మనకి ఏంటి కడపకి ఏంటి లేదు అనేది నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా తెలుసుకొని తద్వారా నన్ను నేను ఒక గ్రో అయ్యాను. ఇక్కడ యాక్చువల్గా నన్ను నేను గ్రో చేసుకున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీ ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా యాక్చువల్ సమస్యలు మీకు కూడా తెలియవు. మనకున్న పరిధి వరకు, మనకున్న బాక్స్ వరకు, మనకున్న ఎక్స్పోజర్ వరకు మాత్రమే మనకు ఏంటి అని తెలుస్తుంది. డెఫినెట్గా నేను కూడా అదే చట్రంలో ఉన్నాను. కానీ నాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి కలవడం వల్ల తెలుసుకోగలిగినాను. మన కడపని ఫేస్ లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తిరుగుతుంటే ఇంకా ఇలాంటి సమావేశాలు అటెండ్ అవుతుంటే 220-30 సంవత్సరాల క్రితం ఉన్న ఈ కడపని మరి కారణాలకెళ్ళి వెనక్కి మనము వీళ్ళది తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే అంత పాత నగరం ఎంతో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది. అంత పొటెన్షియల్ ఉన్న కడపని దాదాపు ఈరోజు 23 జిల్లాలు ఉంటే 23 జిల్లాల్లో మనం కడప ఏ స్థానంలో ఉన్నామని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఈ మధ్యనే ఒక నెల క్రితము నారా లోకేష్ గారితో మాట్లాడాను. అసెంబ్లీలో మిగతా ఎమ్మెల్యేలతో ఇంటరాక్షన్లో మాట్లాడుతున్నాను. మన కార్పొరేషన్కి 40-45 కోట్ల ఇన్కమ్ ఉంటే అక్కడ కార్పొరేషన్కి 100, 150, 200 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ అసమానతలు ఎందుకు? మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల. మన కడప కూడా పోటీ పడుతుంది ప్రతి ఒక్క దాంట్లో అనేది ఆలోచన. మరి తప్పు ఎవరికి నేను అంటలేదు, కానీ సమయం ఉంచిపోలేదు. మన కడపను లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ప్రతి ఒక్కసారి వెళ్ళేసి చాలా మంది మినిస్టర్లు కలిసినప్పుడు చెప్తా ఉంటాను నా సమస్యలు, మాకు ఇది కావాలా అని చెప్పి. చాలా మంది మినిస్టర్లు చెప్తారు డబ్బులు ఎక్కడ ఉన్నాయమ్మా అని చెప్పి. అన్న డబ్బులు ఏమన్నా అన్నాయంటే ఎట్లన్నా, మేము అడుగుతున్నాం ఏమన్నా సోపులకు అడుగుతున్నామా? మా మినిమం బేసిక్ నీడ్స్ అడుగుతున్నాం. అది ఇవ్వలేకపోతే ఎట్లా అన్నా అంటూ వాళ్ళని 1-3 సార్లు వాళ్ళు నేను వస్తే తప్పించుకొని పోయే పరిస్థితికి వచ్చారు. ఈమె మళ్ళా ఎత్తుతాడు నా దేవుడా అని చెప్పేసి వదలట్లేదు, ఈమె జలగలెక్క అని చెప్పేసి. తప్పదు, వాళ్ళు విసుక్కున్నా వాళ్ళు ఏమనుకున్నా కూడా తప్పదు. ఎందుకంటే మనము ఒక మార్పు తేవాలని అనుకున్నప్పుడు ఆ ప్రయత్నం మనం చేసుకోవాలి. మనం చేసుకోలేనప్పుడు పక్కన ఎవరో వచ్చి మనకు చెయ్యరు. మనం ఇక్కడి నుంచి ఆ డోర్ దగ్గరికి పోవాలంటే మన కాలే నడవాల, ఎవరో వచ్చి ఎత్తుకుపోరు. కాబట్టి ఎన్నిసార్లు అయినా ఇరిగేషన్ మినిస్టర్ ఎన్నిసార్లు నన్ను విసుక్కున్నా, మున్సిపల్ మినిస్టర్ ఎన్నిసార్లు విసుక్కున్నా, లోకేష్ గారు ఎన్నిసార్లు విసుక్కున్నా, బాబు గారు ఎన్నిసార్లు విసుక్కున్నా, వాళ్ళతో పని చేయించుకునే వరకు నేను పోతాను, వాళ్ళతో చేయించుకుంటాను. చేయించుకొని ఈ కడపకు నాకు ఇంత అభిమానంగా ఇంత ఆదరణతో నాకు ఈ అవకాశం ఇచ్చినారు.
దాదాపు తెలుగుదేశం పార్టీ కడపలోనే లేదు, అసలు దీనికి ఏ విధమైన బేస్ లేదనుకున్న టైంలో మహిళలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఒక మహిళకు అవకాశం ఇచ్చినారు కడపలో. ఇది ఏమి చిన్న విషయం కాదు. కడపలో ఒక మహిళ విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూశారు, ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇంత మూమెంట్ వస్తే దాదాపు ఎంతో కొంత రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో కూడా మనం మూమెంట్ తెచ్చాం. కడపలో మూమెంట్ తీసుకొచ్చేసి ఏంటి ఇంత పెద్దన ప్రచారం చేస్తున్నారు, ఇంత పెద్దన వెళ్తున్నారు, కడపలోనే మార్పు వచ్చేటట్టుందిలే అంటే కడప అంటే ఇక ఇది ఒక పార్టీ హస్తగతం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో కడపలోనే మార్పు వస్తూ ఉంది అనే ఊహ అనేది పుట్టించినాము. డెఫినెట్గా ఇది మహిళల విజయం అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా పెద్ద ఎత్తున మహిళలు బయటికి రావాల్సిన అవసరం ఉంది, ఇంకా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున సమాజంలో కానీ సొసైటీలో కానీ మన యొక్క అవసరం చాలా ఉంది. మహిళలు మల్టీ టాస్కర్స్. ఒకటే టైంలో మనం వంట చేస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ హస్బెండ్ని చూసుకుంటాం, వాళ్ళ ట్యాంకర్స్ భరిస్తాం. అదే మగవాళ్ళకి ఇవ్వండి, ఆఫీస్కి వెళ్ళిన ఇంట్లో కూర్చుంటారు, పిల్లల్ని అయితే అసలే చూసుకోలేరు. ఇది మహిళలకు స్పెషాలిటీ ఏంటంటే దే కెన్ డూ మల్టిపుల్ వర్క్స్ అట్ ఎ టైం, సింగిల్ టైంలో. నేనైతే అంతే మల్టిపుల్ టాస్క్ చేస్తాను కాబట్టి నేను ఎలా ఉంటాను, ఇక్కడ ఉన్న ప్రతి మహిళ కూడా అదే కెపాసిటీ ఉన్న మహిళని నేను నమ్ముతాను. కరెక్టే కదా? ఇక్కడున్న మగవాళ్ళు ఎంతమంది ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వంట చేస్తారు? మీరు ఎవ్వరు చేయరు. ఈ మహిళలు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక మళ్ళీ వంట చేస్తారు, ఇల్లు చక్కదిద్దుతారు, ప్రతి ఒక్క ఇంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మళ్ళీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడ చదువుతుందని వాటి మీద నిఘా కూడా వాళ్ళే పెట్టింటారు. కాబట్టి సొసైటీలో మహిళల యొక్క స్థానం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఇంపార్టెన్స్ పెరగాల్సిన అవసరం ఉంది, వాళ్ళ రక్షణ పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడపలో ముఖ్యంగా నేను గమనిస్తే నేను గ్రీవియన్సెస్లో కూర్చుంటే ఒక 10 మంది మహిళలు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను డోంట్ టేక్ అదర్వైజ్ దాంట్లో 4 నుంచి 5 ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కింద వస్తాయి. ఇది మారాల. ఆ సమస్యల్ని నేను ఎంతవరకు చేయగలుగుతానో తెలియదు కానీ నేను అటెంప్ట్ చేస్తూ ఉంటాను. మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల్ని ఆ ఏరియా వాళ్ళకి ఆ సమస్య అప్పచెప్పేసి బోత్ పార్టీస్తో కూర్చొని కౌన్సిలింగ్ చేయండి అని పంపిస్తుంటాను. అవుట్ ఆఫ్ 20-30లో నేను సక్సెస్ సాధించింది 5. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ 5, ఎందుకంటే అవి వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూస్. కాబట్టి ఈ యొక్క మ్యారేజ్ వ్యవస్థలో కూడా ఎంతో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మహిళకి మోర్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లా తెచ్చారు, దాంట్లోనే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కింద పెట్టారు, దాంట్లోనే డీవియేట్ చేసేశారు. మహిళలు కంప్లైంట్ ఇస్తారు, నో యాక్షన్. అంటే కొన్ని మహిళలు కూడా చేసేవి ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 1 ఉంటుంది. ఆ 1ని చూపించేసి మిగతా 99ని నీరు గారుస్తున్నారు. చాలా పెయిన్లో ఉన్నారు మహిళలు, చాలా పెయిన్లో ఉన్నారు. నా దగ్గరికి వస్తుంటే నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అందులో కొంతమంది మహిళలది కూడా తప్పు ఉంటుంది, నేనేం కాదనట్లేదు. అప్పుడు ఆ మహిళని మందలించి వెళ్తున్నానంటే సొసైటీలో ఉన్న సిస్టమ్కి వాటి మీద టైం పెట్టి సాల్వ్ చేసే టైం లేదు. నాకు ఒకటే బాధ, పిల్లలు పుట్టింటారు, ఆ పిల్లోళ్ళని ఈ యొక్క మెంటల్ స్టిగ్మాతో ఉన్న మహిళ ఎలా సాగుతుంది? ఈవెన్ హస్బెండ్ మొగాయన కూడా పిల్లల బాధ్యత కాదా? ఇవన్నీ మర్చిపోయేసి వీళ్ళిద్దరు కొట్లాడుకోనికే సరిపోతూ ఉంది. ఆ తర్వాత డివోర్స్ తీసుకున్నాక ఫైనాన్షియలీ బాగాలేకపోతే ఈ పిల్లలందరినీ దాదాపు ప్రతి ఒక్కరు ఎక్కువ కేసెస్లో మహిళకే అప్పచెప్పేస్తారు. ఆ తర్వాత ఆ మహిళ ఎలా సాగుతుంది, ఫైనాన్షియలీ ఎలా డబ్బులు సంపాదించుకుంటుంది? ఆమె వెళ్ళి మళ్ళీ అమ్మగారింట్లో చేరుతుంది. ఆ అమ్మగారు 60-65 ఇయర్స్ 70 ఇయర్స్కి వచ్చేసింటారు. ఒక పిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే మళ్ళీ 5-6 సంవత్సరాలు మళ్ళీ ఇంకో 4 పిల్లలను తీసుకొని 5 మంది ఇంటికి వస్తారు. ఎలా కుదురుతుంది? ఇది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. పేరెంట్స్ వచ్చి ఏడుస్తూ ఉంటారు, క్యాకర్నా అని చెప్పేసి. నేను నా దగ్గరకు వచ్చిన మహిళలు నేను అడుగుతాను, నీకేం కావాలా? యూ వాంట్ టు సెటిల్ విత్ యువర్ హస్బెండ్, లేకపోతే ఇండిపెండెంట్గా వస్తే నిన్ను చూసుకోనోటికి నువ్వు ఫైనాన్షియల్లీ నీకు ఏదైనా ఉద్యోగం చూసుకొని డబ్బు సంపాదించుకునే పరిస్థితికి నువ్వు ఫస్ట్ వెళ్ళు అని చెప్తుంటాను నేను. ఫైనాన్షియల్లీ బీ ఇండిపెండెంట్.
సో నా దగ్గరకు వచ్చిన 2-3 అమ్మాయిలకి ఉద్యోగాలు కూడా ఇచ్చిన. మీకు వద్దు అంటే ఫస్ట్ వెళ్ళి ఉద్యోగం చేరిపోండి, డబ్బు సంపాదించుకోండి, మీ పిల్లల్ని మీరే సాక్కోండి. సో మనము మహిళలము ఫస్ట్ చదువు ఇంపార్టెంట్, నెక్స్ట్ ఫైనాన్షియల్లీ మనం ఇండిపెండెంట్ అయ్యి మనల్ని మనం సాక్కుండే స్థితికి మనం రావాలా. ఫస్ట్ ఈ మార్పు అనేది సొసైటీలో రావాలా. నిన్ననే ఒక బాబు వచ్చింది, పెళ్ళంట, 8వ తరగతి చదివిందంట, 16 సంవత్సరాలంట. అయితే నేను చెప్పాను, తప్పు చేస్తున్నారు మీరు, రేపు సమస్యలు వస్తే ఆ పిల్ల మళ్ళీ అమ్మగారింటికి వస్తుంది. తప్పు పాపది కాదు, పాప పెద్దలది. సో మీరు ఫస్ట్ వాళ్ళని చదివించి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ చేసి అప్పుడు కూడా సమస్యలు రావడానికి లేదు, వస్తాయి. వచ్చినా కూడా వీటిని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ సదరు మహిళకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తాను. గ్రీవియన్సెస్లో వాళ్ళందరికీ డెఫినెట్గా మీరందరు ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నట్టున్నారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఉన్నట్టున్నారు. మీరు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నేను ఎంపీసీ చదివినాను ఇక్కడ, ఆ తర్వాత హైదరాబాదులో కోటి ఉమెన్స్లో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కాంబినేషన్లో BA చదివినాను. సెకండ్ ఇయర్లో నకులారెడ్డి అని చెప్పేసి ఒక లెక్చరర్ నాకు ఎకనామిక్స్కి వచ్చారు. నాకు ఎకనామిక్స్ అంటే ఏందో తెలియదు, ఫస్ట్ ఇయర్ ఎట్లా దొబ్బేశాను. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి యాక్చువల్గా ఎకనామిక్స్ అంటే ఏంటి అనేది ఆ సార్ నాకు చూపించినారు. అని చెప్పే విధానం, టీచింగ్ చేసే విధానం. తరువాత నేను ఎకనామిక్స్ MA జాయిన్ అవ్వడానికి కారణం అంటే ఆయన చెప్పిన విధానానికి, ఆయన టీచ్ చేసిన విధానానికి, ఆయన నన్ను ఒక బిడ్డలాగా, ఆయన నాకంటే ఆ రోజుల్లో ఒక 7-8 సంవత్సరాలు పెద్దోడు ఉంటారు. ఈజ్ ఆల్సో వెరీ యంగ్ ప్రొఫెసర్. ఆయన వల్ల SV యూనివర్సిటీలో నేను ఎంట్రన్స్ రాస్తే 2nd ర్యాంకు, ఉస్మానియాలో 4th ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఎంట్రన్స్ రాయాలి MAకి, ఇప్పుడు ఏముందో తెలియదు నాకు. SVలో 2nd ర్యాంక్ వచ్చింది, అండ్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీలో 4th ర్యాంక్ వచ్చింది. SVలో ఎంట్రన్స్ రాసినాక పేపర్లో చాలా తప్పులు తడుగ్గా పేపర్ ప్రింట్ చేశారు. అంటే తెలుగులో ఒక ఆన్సర్ Aకి ఆన్సర్ కరెక్ట్ అయితే ఇంగ్లీష్లో వచ్చేసరికి అది C కరెక్ట్ ఆన్సర్. హౌ కెన్ దే కరెక్ట్? అది చెక్ చేసుకొని, అంటే ఆ సార్ వాళ్ళ బుక్ మొత్తం నేను దాన్ని మొత్తం రుబ్బేసి నేను నాకు అంతా మొత్తం పేపర్ కూడా నేనే సెట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయాను. అంటే బికాస్ ఆఫ్ దట్ సార్. ఆయనకి వెళ్ళి మళ్ళా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి SV యూనివర్సిటీలో ఎగ్జామ్ అయినాక కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను, పేపర్ తప్పు మీది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను నేను. వచ్చాక మా సార్ అడిగారు, నీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఏమో సార్ అన్నాను. నీకు డెఫినెట్గా 5 ర్యాంకుల లోపలనే వస్తుంది నీకు అని చెప్పారు. అంటే అంత కాన్ఫిడెంట్ ఉన్నింది ఆ సార్కి. అంటే టీచర్స్ యొక్క ప్రభావము పిల్లల మీద ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. ఆయన వల్ల నేను ఎకనామిక్స్ చదివినాను. ఆయన లేకపోతే నేను డిగ్రీతో కథం బొటాబొటిన మార్కులు తెచ్చేసుకొని నమస్కారం అని చెప్పేదాన్ని. ఆయన వల్ల డిస్టింక్షన్, ఆనర్స్ 90+%, అతను మళ్ళీ ఎకనామిక్స్కి వెళ్ళడము అంతా ఆయననే. కాబట్టి ఒక్క టీచర్ మన జీవితంలో ఎంత మార్పు తెస్తుందనేది నేను ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్న మనిషిని. సో ఎక్కడికి వెళ్ళా నేను చెప్తుంటాను, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే అన్నిటికంటే ఎక్కువ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఫస్ట్ గురువునే. ఎందుకంటే నేను, మా పిల్లలు ఉన్నారు, నాతో ఎంతసేపు ఉంటారు వాళ్ళు? హార్డ్లీ 2 hours 3 hours. ఆ 2 hours 3 hoursలో అన్నాలు పెట్టడాలు, వాళ్ళు స్నానం చేసినారు లేదా చూసుకోవడాలు, వాళ్ళకి ఏదో మాకేదో ఆర్గ్యుమెంట్ జరిగితే ఆర్గ్యుమెంట్ మీద డిస్కషన్ తప్పితే మార్నింగ్ 7:30కి వాళ్ళు బాక్స్ తీసుకొని పోతే బ్యాక్ 5:30కి. అంటే మ్యాక్సిమం టైం దే స్టే ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్. కాబట్టి వాళ్ళకి మెయిన్ ప్రతి ఒక్క రూట్ ఏర్పడేది ఓన్లీ స్కూళ్ళల్లో, కాలేజెస్లోనే. పెద్దగా పేరెంట్స్ ఏమి పెద్ద వాళ్ళ మీద వాళ్ళ యొక్క ఏమంటారు షాడో ఏమి ఉండదు. డెఫినెట్ నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. కాబట్టి ఎప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అయినా నా బిడ్డ ఏమైనా మీరే అని చెప్పేదాన్ని టీచర్కి. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువసేపు ఉంటారు కాబట్టి నా పిల్లోళ్ళు మీరు ఏమి నేర్పుతారో అట్లనే రిఫ్లెక్ట్ అవుతారు. మా దగ్గర ఏముంటారు, ఇంటికి వచ్చిన నుంచి హోంవర్క్లు తీసుకోవడము, హోంవర్క్ల మీద కూర్చోబెట్టడము. వాళ్ళు హోంవర్క్లు చేసుకున్నాక మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే లేయాలి కాబట్టి వెంటనే నిద్రపుచ్చేయడము. హార్డ్లీ మనం పేరెంట్స్ ఏమి స్పెండ్ చేయం పిల్లలతో. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడున్న టీచర్లకు అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ దగ్గర ఉన్న పిల్లల్ని
మీరు ఈ భారతదేశానికి ఒక ఆర్మీ లెక్క తయారు చేసి పంపించవచ్చు. అది మీ చేతుల్లో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా విద్యార్థులను ఉన్ముఖీకరణ చేసినారు, మోటివేట్ చేసినారు, క్యాటలైజ్ చేసినారు, సపోర్ట్ చేసినారు. అంతేకాకుండా లెక్చరర్లకు మరొకసారి గురుతర బాధ్యతలను గుర్తు చేశారు. అందరి తరఫున ధన్యవాదాలు మేడం. చాలా అనేక విషయాలు డిస్కస్ చేసినారు. మరి కోటిరెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి 28 మెంబర్స్ 11వ తేదీ ఆ కాంస్య విగ్రహాలను అన్వైలింగ్ చేశారు. అందులో భాగంగా హాస్టల్లో చదివేటువంటి ఈ సంవత్సరం 10 స్టూడెంట్స్కు, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 10, ఆ తర్వాత సంవత్సరము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 10 స్టూడెంట్స్కు వాళ్ళకు వాళ్ళ యొక్క హాస్టల్ ఫీజు పే చేస్తారని చెప్పారు. అంతేకాకుండా వారు ఎండోమెంట్ క్యాష్ ప్రైజెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఎండోమెంట్ క్యాష్ ప్రైజెస్ మొన్ననే ఇక్కడ అలుమ్ని ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఉమా గణపతి అని ఆ మేడం 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఎకనామిక్స్లో టాపర్ వచ్చిన విద్యార్థికి అక్రూడ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పారు. అలాగే నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇక్కడ అలుమ్ని చాలామంది ఉన్నారు, వీలైతే మీ పేరు మీద కానీ మీ పేరెంట్స్ పేరు మీద కానీ ఎవరైనా వారి పేరు మీద ఒక మినిమం ఒక 50,000 కానీ 1,00,000, 2 లక్షలు ఎంతైనా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కాలేజ్ పేరుతో దానికి సంవత్సరానికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ను మీరు ఎవరికైతే కోరుకుంటారో, బాటనీలో టాపర్సా, జువాలజీలో టాపర్సా, హిస్టరీలో టాపర్సా, మ్యాథ్స్లో టాపర్సా, మీరు ఏ గ్రూప్లో చదివి ఉన్నారో ఆ గ్రూప్ వాళ్లకు ఆ టాపర్స్ సెలెక్ట్ చేసి మనం ఇండిపెండెన్స్ డే కానీ, కాలేజ్ డే అప్పుడు కానీ, రిపబ్లిక్ డే అప్పుడు కానీ ఆ ఇంట్రెస్ట్ను క్యాష్ రూపంలో వాళ్ళకి ఇస్తాము. దానివల్ల వాళ్లకు సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా వాళ్ళ ప్రతిభ గుర్తింపు వచ్చినట్టుగా మనం చూడవచ్చు. దయచేసి ఈ విషయం కొద్దిగా ఆలోచించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కాలేజీలో ఇంతకుముందు చెప్పాను 17 గ్రూపులు యూజీ, 2 గ్రూపులు పీజీ ఉన్నాయి. 48 రూములు కావాల్సి ఉంది, 36 రూములు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రూమ్స్ ఒక 8-9 రూమ్స్ కన్స్ట్రైన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఆలమ్ని అసోసియేషన్ ద్వారా చాలా అనుకున్నాము, ఒక 2 రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయాలనేసి, ఉమెన్ వెయిటింగ్ హాల్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆలమ్ని కాంట్రిబ్యూషన్స్ అనుకున్న రీతిలో లేకపోవడం, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉమెన్స్ యొక్క కాన్స్టెంట్స్ చాలా ఉంటాయి, కాదనలేదు. అయినా కానీ ఎవరైనా కానీ ఒక రూము కానీ లేదా ఒక గ్రూప్ వాళ్ళు, ఎగ్జాంపుల్ 92-93 బ్యాచ్ ఒక రూమ్, లేదా ఒక 3-4 బ్యాచెస్ ఒక రూమ్ అని చెప్పేసి అనుకుని ముందుకు వచ్చి ఈ కాలేజీకి వితరణ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అక్కడ ఫలానా బ్యాచ్ వాళ్ళ యొక్క డొనేషన్స్ వల్ల కట్టినారని చెప్పేసి మనము బోర్డు కూడా వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించాలని చెప్పేసి సభాముఖంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మేడం, ఫెలిసిటేషన్స్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ వచ్చేసి ఫస్ట్ స్పీచెస్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్, ఆల్ ద టీచర్స్, ప్రిన్సిపాల్స్ ఉంది. ఆ తర్వాత ఫెలిసిటేషన్ టు ఆల్ ద ప్రిన్సిపాల్స్ వర్కర్ ఇన్ దిస్ కాలేజ్, ఫెలిసిటేషన్ టు ఆల్ ద లెక్చరర్స్ వర్కర్ ఇన్ దిస్ కాలేజ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంది. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. మధ్యాహ్నం కల్చరల్ పెట్టినాము. ఆ తర్వాత మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలా, అవన్నీ మేము రికార్డ్ చేయాలా, నోట్ చేయాలా. మీరందరూ ఇక్కడ రావడం వల్లనే ఈ ఆడిటోరియం పావనమైందని చెప్పేసి నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, మరి మేడం గారు, వీసీ గారు వారి యొక్క సమయాభావం అవుతుంది కాబట్టి ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏమంటారు? అందరూ వెళ్ళిపోరు కదా, భోజనం చేద్దాం, అందరం కలిసి భోజనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ మేడం టు స్టార్ట్ ద ఫర్దర్ ప్రొసీడింగ్స్. మేడం, మ్యాగజైన్స్ రిలీజ్ కార్యక్రమం ఒకటి ఉంది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాము మ్యాగజైన్ ప్రింట్ చేయడము. ఇది ఇప్పుడు మ్యాగజైన్స్ రిలీజింగ్ కార్యక్రమము. ఐ రిక్వెస్ట్ హానరబుల్ ఎమ్మెల్యే మేడం అండ్ వీసీ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ప్లీజ్ రిలీజ్ ద. సార్ అక్కడ వెళ్ళిపోయారు సార్.
మేడం గారు. సార్ ఇవ్వండి 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 ఇక్కడ ఒకటి ఇవ్వండి. ఇవ్వండి మళ్ళీ తీసుకుందాంలేండి. ఇవ్వండి. యా ప్లీజ్ ప్లీజ్ మీరు నిలబడండి మేడం. ఐ రిక్వెస్ట్ సావనీర్ కమిటీ, ఐ రిక్వెస్ట్ మ్యాగజైన్ కమిటీ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. రైట్ షాజా మేడం ఓకే ఇట్లా తిరగండి ఇట్లా తిరగండి. అది తీసేది పక్కన పెట్టండి. శాలిని మేడం ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం అర్ధ నిమిషం. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రెస్పెక్టెడ్ మేడం అండ్ వీసీ గారు. నౌ ఐ రిక్వెస్ట్ టు ఫెలిసిటేట్ ద మేడం ప్లీజ్ ప్లీజ్ లిస్ట్ అవుట్. I request all the principal sir and honorable vice chancellor sir to felicitate our honorable MLA Rajendra garu. I request staff members please take arrangements. కొద్దిగా వెనక్కి రా బాస్, మా కొద్దిగా వెనక్కి రా అమ్మా. అందరూ బయట కావాలి, అందరూ బయట. విజయలక్ష్మి మేడం రండి. వెనక్కి రామ్మా, వెనక్కి రామ్మా, వెనక్కి రామ్మా. Thank you so much ma'am for accepting our token of honor. Now I request our principal sir and to honor our felicitate our honorable vice chancellor sir Professor Vishal sir. ఈ పక్క పెడతాను. వీడియో తీశారు. వీడియో నేను తీయలే సార్. వెనక్కి వచ్చే వైడ్ వచ్చాను. కొంచెం రానా ఎత్తుకుంటాను. సైడ్ సైడ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. Thank you sir for accepting our token of honor. Now I request our principal sir and madam to honor all the guests on. వెనక్కి రామా, వెనక్కి రా. ఫుల్ వైట్ మ్యామ్. నువ్వు రాలే మ్యామ్. మేడం సార్ సార్ ఒక సెకండ్. Now I request our principal sir and MLA madam to felicitate Sanjay madam founder of this college. Thank you so much ma'am. Now I request our principal sir and honorable MLA madam to felicitate Manishwar madam, former RJD of Kadapa. I request Manishwar madam, former RJD of Road 4 Kadapa. I request our principal sir and MLA madam to felicitate Manishwar madam. వాల్స్ దేనికి బండి ఎనికి బండి ఎనికి ఇంకో దీనికి దొరుకుమ్మా. ఇంకా మీ ఫ్రెండ్ ఆమె కింద పడతాయి. వైట్ రావాలా? ఎనికి ये का शॉट I request our principal sir and honorable MLA madam to felicitate Rajya madam, former lecturer in history. I request Sayaja madam, former lecturer in economics. మరి రాండి సార్. స్టార్ట్. Now I request Sayaja madam to accept the token of honor. ఎకనామిక్స్ మేడం గారికి క్లాస్ కొట్టండి. ఎకనామిక్స్ మేడం I request our principal sir and MLA madam to felicitate Venkateshu madam, కింద ఏముంది? principal of GDC Kalasaram. సార్ గుర్మోహన్ సార్.
మేడం ఒకసారి మేడం సార్ ఎవరితో ఫోన్ వస్తుంది పక్కకు సార్ former lecturer in Telugu. I request Professor and Emily to introduce the authorities. ఓన్లీ వీడియో సార్, ఫోటో రాదు వీడియోనే. సార్ సైడ్ Please come on the stage, ma'am. సార్ ఇట్లా తిరగండి సార్, సార్ మల్లమ్మ సార్ ఉన్నారు. రావాలి ఫస్ట్ రాదు లేదు అక్కతో పడింది. Thank you very much. Dear respected dignitaries who have attended the Thank you very much. Ready. The program continues. Okay, right. Yes, but okay, come. Yes, come. Right. ధన్యవాదాలు. Yes, కాలేజీలో నా భార్య సూర్యనారాయణ గోపి లెక్చరర్ ప్రిన్సిపల్గా చేసింది. నేను లెక్చరర్ ప్రిన్సిపల్గా చేసింది. clap. కూర్చోవడానికి బెంచీ లేని రోజులు, పడుకోవడానికి వసతి లేని రోజులు, అయినా ఏదో జరగడం సంజీవంలో బాగా పనిచేసింది. పిల్లలతో మళ్ళీ చూడాలి. ఈ చిత్రాన్ని చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళంతా నాతో కలిసి పనిచేస్తుంది. ఈ కాలేజీకి ఆగ్రహంలో అంటే మొత్తం మీద నా కాలేజీ రాగలిగాను. మీకు ధన్యవాదాలు. ఈ సపోర్ట్ నా స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సైని గారిని ఐ కన్వే మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ సైని గారు. థ్యాంక్ యూ. సన్మానం చేయడం మన అదృష్టం. గురువులకు సన్మానం చేయడం మన అదృష్టం. మరి అందరూ కూర్చోండి. ఈ మేడం పులి అన్ని ఫోటోలు మేడంకి మేడం సచ్చిదేవ్ మేడం అనేక సంవత్సరాలు ఇక్కడ సేవ చేసి
ఓన్లీ మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశీర్వదించాలని వచ్చి ఉన్నటువంటి మహామహులు పెద్దలు గోవిందరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మాట్లాడుతూ కోరుకుంటున్నాను. Back. చిన్న అయిపోయింది గారికి గురువు గారు మేడం గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా విద్యార్థులు ఈ కాలేజీ ఎంత పాల్గొన్నారు మేడం, ధన్యవాదాలు. అది ఏపీటీఎస్ ఆంధ్ర తెలంగాణ న్యూస్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ రెండు ఉన్నాయి సార్. సార్ బాగా వచ్చినారు. రెడీ సచి మేడం రైట్. థ్యాంక్ యూ. ఆగండి సూపర్ సార్. వెంకటరామరెడ్డి సార్ ఇటు చూడండి అందరూ. థ్యాంక్ యూ గుడ్. ఓకే థంబ్ మేడం. మేడం గారు హిస్టరీ లెక్చరర్ రిటైర్డ్ మేడం పనిచేశారు. హాస్టల్లో ప్రిన్సిపల్ పనిచేశారు. మేడం గారు ఇక్కడ ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే. నేను పోతా ఉన్నాను. He donated, he is a donor of this college also. Recently, he donated 10,000 rupees for college development. And we are expecting more from you, sir, in future also. Thank you very much for your continual support and గారు నాకు 2 సార్లు కంటే 3 సార్లు పదే గుర్తు చేసి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. your sustainable, your continuous support is greatly appreciated, sir. ఎప్పటికీ ఉంటాయి. ఎప్పుడో చదువుకున్నటువంటి అధ్యాపకులు గుర్తు చేసుకుని విద్యార్థులు ఇక్కడ రావడం, సార్తో ఫోటో దిగడం, రియల్లీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సో మెనీ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. Venugopal sir, he sent a lot to this college and the department in charge in zoology. Really, we are very fortunate to have you here, sir. We are expecting more from you, sir, in future also. We are expecting so many contributions from you in future also in this college, sir. Thank you very much, sir. Thanks a lot. Almost 2003 వరకు more than 28 years పనిచేసిన
చెప్పు బా తరుణము. థ్యాంక్ యూ ఈ సన్మానం ఇంకా ఎంతో చూస్తాం. 1999 నుండి 2013 వరకు పనిచేశాను. ఈ కాలేజ్ వచ్చేసి గొప్పగా చెప్పుకుంటున్నాం. అందులో ఈ కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం చాలా మంచోడు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా కోఆపరేటివ్. థ్యాంక్ యూ. Thank you very much, madam, for gracing the occasion. Please speak for a while, for 1 minute. కొంచెం జూమ్ చేసి తీయండి.